ఆగండి. నా మాటగా చెబుతున్నాను, ఈసారి జమీందారీ తరపున నా స్థానంలో నా మనవడుంటాడు. ఇక తనేం చెబితే అదే జరిగి తీరాలి. ఈ పెళ్లి జరగాల్సిందే, కానీ నాతో. ఎలా తెలీదు, కానీ మాటిస్తున్నాను, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. ఊళ్ళో కట్టుబాట్లున్నవి పాటించడానికి, గొడవపడ్డానికి కాదు. ప్రతిసారి ఎలా జరుగుతుందో ఈసారి అలాగే. నాకు భయంగా ఉంది హరి. నేను ఈశ్వర్తో మాట్లాడతాను. తనొక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఈశ్వర్ని నేను మచ్చిక చేసుకుంటాలేండి, నాకు కాబోయే బావ కదా. కిందటి జాతరలోలా ఎవ్వరూ గొడవలు పడకండి. ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలి. అమ్మా, కొంచెం దాహం ఇస్తారా? మా ఇంట్లో నీళ్లు మీరు తాగుతారా అమ్మా? నీళ్ళేంటి, మీరుండమంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. ఉండమంటారా? అమ్మా, సీతగారమ్మా స్టేషన్లో కలిశాను. సీతమ్మ నాకు తెలుసురా. ఎలా? నీ మీద మొదటి నీళ్లు చల్లింది నేనేనమ్మా. అంటే మీ అమ్మ కడుపులో నుంచి బయటికి తీసి మంత్రసానిగా నీకు పురిటి నీళ్లు పోసింది నేనేనమ్మా. ఉండు, తెస్తాను. ఏంటి అటు చూస్తున్నారు? నేను పుట్టగానే మా అమ్మని అడిగా, నేను పుట్టాను సీతగారు ఎక్కడా అని చెప్పి. ఏంటో ఈ యాదృచ్ఛికం, నేను మిమ్మల్ని పుట్టినరోజు నాడే కలిసాను. వినండి వినండి వినండి, మీ అన్నయ్య నాకు బాగా మచ్చికయ్యాడు. సైన్యంలో చేరమంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, యూనిఫామ్ లో చాలా బాగుంటావు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈశ్వర్ కన్నా పై స్థాయికి వెళ్ళాలి. అప్పుడే నేను సంతోషపడతాను. పై స్థాయి ఏంటి సీతగారు, ఏదో ఒక రోజు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాటి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. They drive all night. They'll reach this railway line. That must be the transfer point. We have to reach the railway line before the Germans. That's only when we can plan an ambush. Ambush? అంటే మెరుపుదాడి. జర్మన్స్ కన్నా ముందే మనం అక్కడ చేరి కాపు గాయాలి. దాన్ని అంబుష్ అనరు సోదరా, ఆత్మాహుతి అంటారు. To get there fast, we have to cross this mountain. దిస్ బిగ్ మౌంటైన్ అప్ అండ్ డౌన్. ఈ కొండ దాటితే మెస్కెటా అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకేమైనా వెహికల్స్ దొరకచ్చు. లెట్స్ గో. నేను సైతం ప్రపంచానికి సమిధిని ఒక్కటి ఆహుతిచ్చాను మా శ్రీనివాసరావు. మీరంతా కలిసి నన్ను ఆహుతిచ్చేలా ఉన్నారేంటి? కుక్కు సోదరా. Right, Dashi, come on, we're losing time. Come on. నేను చెప్తున్నది అదే, టైం మూడిందని. ఆగండి. పెళ్లి గిళ్ళి లేనాడు సన్నాసుల్లో అన్నా కలవాలి, సైన్యంలో కన్నా పోవాలన్నారు. అటెళ్తే ఏమొస్తుంది బూడిదని ఇటొచ్చా. ఇక్కడ నేనే బూడిదయ్యేలా ఉన్నా. కర్మరా బాబు. లెట్స్ గో. తిండి లేక చచ్చినట్టున్నారు. రే కుక్కు సోదరా, ఏమైనా పెట్టరా. What now? కడుపులో ఏమైనా పడాలి. రే కుక్కు సోదరా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నారా? Alkali. యాలకులు లవంగాలు కాదురా, ఎలకలు. Captain? Rats are running in his stomach. How is that possible? Rats? In your stomach? Yeah, I'll fix it. Eat this. నేనేమన్నా గేదెను అనుకున్నావురా గడ్డి మేయడానికి?
Come on, come on. ఇంకా నేను గబుక్కుని నొక్కిం కదా పుసుక్కుని చచ్చేవాళ్ళు. శ్రీ ఆంజనేయ. Kollege, nein. Italiano? Deutsch? Por favor, non farmi Das riecht male. herrlich. Ja, das riecht schön. Ich bin auch Koch. Haben Sie keine Angst? Wir sind Freunde. మాత అన్నపూర్ణేశ్వరి, Das riecht schön. నువ్వు కాశీలోనే కాదు తల్లి, అన్ని ఖండాల్లోనూ ఉన్నావు. సోదరా, మనకి భూమి మీద నూకలు చెల్లిపోయి అనుకున్నాం కదా, రొట్టెలు ఉన్నాయి సోదరా. Möchten Sie Brot? Nein, danke. Nipote, mia nipote. It's all right. It's his granddaughter. మనవరాలంట. Helena, va bene, va bene. నో చిలక కొట్టని జామ Ja, పండ్లో ekele. సోదరా, సుఖం చూడకుండా చేస్తే స్వర్గం నుంచి కూడా గెంటేస్తారంట. పైగా వీళ్ళకి ఆ విషయంలో పెద్ద పట్టింపులుండవు. కాస్త అడిగి చూడకూడదు. జర్మన్ల చేతుల్లో చచ్చేదాకా నువ్వు బతుకుండేలా లేవు దాసు. అప్పుడు లోపల నేనే చంపేస్తా. సరేనా? There are Germans outside. Can you please help us? Mach weiter. Das Brot ist verbrannt. కాస్త ఎంగిలి పడదాం అనుకుంటే పాడు బొత్తింక బతుకు. స్నానాల గది నుంచి సరాసరి శ్మశానానికి. Wer ist da drin? బనియార్సి Aufmachen! Aufmachen! Es gibt ein Mädchen. Mia nipoti.
Ist ihr allein? Schau mal. Ich zähle bis 3. Kommen raus, sonst wird drinnen kommen. 1. 2. 3. Tasse duschen. ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది అనుకున్నాను. అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుందని తెలిసి వచ్చింది. అమ్మ, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు, క్షమించు. Sie können heute Abend verlassen. Ja, once it gets dark, he can show us the way. Sie suchen nicht für Sie. Grazie, grazie. Ich kann auch ein bisschen Italian. ఒక జర్మన్ డాక్టర్ యూదుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు పాప పుట్టింది. అది చెడు రక్తమంట. ఆ పాపను చంపడానికి హిట్లర్ సైన్యం అంతా కాలిస్తోంది. సోదరా, మా శ్రీనివాసరావు చెప్పాడు సోదరా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. 20వ శతాబ్దం జర్మనీ చదువుకున్న దేశమేక. ఆ హిట్లర్ చెప్పడం, వీళ్ళు చంపడం. బుద్ధాడు భలే భలే. గోల్తీయాల బాబు. హలో ఆఫీసర్, ఏంటి ఆట చూస్తున్నావా, ఆడపిల్లల్ని చూస్తున్నావా? స్థాయి తక్కువ పనులు ఈశ్వర్ చేయడు. కాలి గోళ్లు తీసేవాడు మెడ మీదెక్కి కాదు, కాళ్ల దగ్గరుండి కత్తిరించాలి. హరి గురించి మాట్లాడుతున్నావా? ఏం అడగాలో అడుగు. దాక్కుని చేయడానికి ఇది యుద్ధం కాదు, ప్రేమ. వాడితో నీకు ప్రేమేంటి? వాడెవడో తెలుసా? మగాడు. నేను ఆడదాన్ని. ప్రేమించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏముందే వాళ్ళు? చదువుకున్నాడు, బాగుంటాడు, నవ్విస్తాడు, నన్ను బాగా చూసుకుంటానని భరోసా ఇస్తాడు. ఒక మగాడిలో ఇంతకంటే ఏం కావాలి? రక్తం. ఏ రక్తమో చూసుకోవా? నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే మన పరువు ఏమవుతుంది? నువ్వు అలాంటి ఇంటికి అల్లుడుగా వెళ్ళు, లెక్క సరిపోతుంది. చెల్లెలి వైపోయావు, తమ్ముడి వై ఉంటే చంప పగలగొట్టేవాణ్ణి. అన్నవైపోయావు, తమ్ముడివైతే చంప పగలగొట్టి ఇలా ఎలా ఆలోచిస్తున్నావని అడిగేదాన్ని. ఈశ్వర్ గారు రండి, ఓ పట్టు పడదాం. ఒట్టి చేతులతో యుద్ధం, ఓడినా గెలిచినా బానే ఉంటది. రండి. పెద్దోళ్ళతో అట్లేట్రా అడిగా పోయి ఆన పిలుస్తావేంద్రా? నా పెళ్లి ఆయనే చెయ్యాలే, మచ్చిక చేసుకోవద్దు. బాబు ఆడికి పద్ధతులు తెలియదు పెద్ద బాబు. ఆడుకోనీకొండా కుర్రాళ్ళేగా, వదిలేయి, జాతరేగా. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే. వెళ్ళు.
వినండి ఈశ్వర్ గారు, చచ్చిపోయేలా ఉన్నాను. చంపాలనే కదరా కాళ్ళ దగ్గరుండే వాడి కాళ్ళు నేనెలా కడుగుతాననుకున్నారా? చివరిసారిగా చూడు నా చెల్లెల్ని.